క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు ఉదయకాలపు శుభములు, వందనములు. మన ప్రభు, మన రక్షకుడు, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్ట్చర్చ్లో ఈ విధంగా ప్రతి ఉదయమున దేవుని యొక్క వాక్య ధ్యానముల కార్యక్రమము జరుగుతూ ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. ఈ వాక్య ధ్యానాలను కూడా మీరందరూ ప్రతి ఉదయమున మీరు చూస్తూ ఉన్నారని, ప్రతి ఉదయం దేవుడు మనకిస్తున్నటువంటి ఈ భోజనాన్ని, అనుదిన ఆహారపు, అనుదిన మన్నా పిలువబడుతున్న ఈ భోజనాన్ని మీరందరూ ఆరగిస్తూ మీ ఆత్మలో బలపడుతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఈ ఉదయకాల సమయం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన అంశము దేవుని కొరకు ఆశపడుట. దేవుని కొరకు ఆశపడుట. మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని కొరకు ఆశపడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ ఆశపడిన వాళ్ళలో అత్యధికంగా ఆశపడినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యక్తులను, గ్రూప్ ఆఫ్ పీపుల్ను మీకు పరిచయం చేయబోతున్నాను. 42వ సంకీర్తన మనం చదువుకుంటే దాంట్లో కొంతమంది వ్యక్తులను దేవుడు మనకు పరిచయం చేస్తాడు. ఆ వ్యక్తుల ద్వారా వారు ఏ విధంగా ఆశపడ్డారో, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏ విధంగా తృప్తిపరిచాడో, తృప్తిపరిచిన తర్వాత ఏం జరిగిందో మనం ఈరోజు చర్చించుకుందాం. ప్రార్థనతో ఈ వాక్య ధ్యాన అంశాన్ని మనం ఆరంభించుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక ఉదయకాల సమయము మీరు మా ఆయుష్కాలమును పొడిగించి నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ధ్యానం చేసుకోబోతున్న అంశము ప్రభువా, నీ కొరకు ఆశపడినటువంటి ప్రాణములు ఎలా ఉండబోతున్నాయో, ఆ ఆశపడినటువంటి ప్రాణాన్ని మీరు ఎలా తృప్తిపరచబోతున్నారో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. నన్ను మీ సాధనంగా, ఒక పనిముట్టుగా, నీ నోటి బూరగా మీరు వాడుకొని మాకు, మా కుటుంబం అంతటికి, మా సంఘం అని పిలువబడుతున్న ఈ కుటుంబం అంతటికి కావలసిన పరిపూర్ణమైన ఆత్మీయ మేలు చేత నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 42వ సంకీర్తన చదువుకుందాం. మొదటి కొద్ది వచనాలు చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబవలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకును వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈ 5 చరణాలు మనం చదువుకున్నాం. వీటి గ్రంథకర్తలు ఎవరో మనకు దాదాపుగా మన క్రైస్తవ సమాజానికి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గ్రంథకర్తలు వీటిని రచించినటువంటి వారు కోరహు కుమారుల మొట్టమొదటి కీర్తన, దేవుని సన్నిధిలో వారు పాడుతున్నటువంటి మొట్టమొదటి కీర్తన ఈ 42వ సంకీర్తన. ఆ కోరహు కుమారులు ఎవరు, వారు ఎందుకు ఆశపడినారు, వారు ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు, దేవుని నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతున్నదో ఆ విధంగా దేవుని సన్నిధి కొరకు వీరు ఎందుకు ఆశపడుతున్నారో మనం ఈరోజు తెలుసుకోవాలి. వీరి తాతగారు, అంటే వీరి పెద్దలు, వీరి పితరులు కహాతీలు. ఈ కహాతీలకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత, ఆలయంలో చేయవలసిన పనులు, పరిచర్యలన్నీ కూడా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఈ కహాతీలకు దేవుడు అప్పగించాడు.
అది ఒక భారమైనటువంటి బాధ్యత. ఏ విధంగా అయితే మన చర్చిలో సెక్స్టన్స్ పనిచేస్తూ ఉన్నారో అదే రీతిగా ఈ కహాతీయులు కూడా ఆలయంలో ఉండి ఆలయంలో చేయవలసిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఉపకరణాలను శుద్ధీకరించడము, శుభ్రపరచడము, ఆలయంలో జరగవలసిన ఆరాధనకు కావలసిన సమస్తమైనటువంటి పనులన్నీ కూడా వారు సమకూర్చి పెట్టడము, ఆలయాన్ని శుద్ధీకరించడము, తొడవటము, కడగటము, పరిశుభ్రపరచటము, ఇవన్నీ కూడా కహాతీయులకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. అయితే ఆ భాగ్యమును పొందుకున్నటువంటి కహాతీయుల మునిమనవలు అయినటువంటి కోరహు కుమారులు చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి దేవుడు వారికి ఒక భయంకరమైనటువంటి గుణపాఠాన్ని చూపించాడు. ఆ గుణపాఠము కోరహు కుమారులకు మాత్రమే కాదు, కహాతీయుల వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే కాదు, కానీ ఈరోజు మన ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఆ గుణపాఠం వాళ్ళకు మాత్రమే కాదు, ఆ గుణపాఠం దేవుడు నాకు కూడా నేర్పుతున్నాడని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చడము, ఆ పోవటము, నెరవేర్చకుండా ఉండటం అనేది దేవుని దృష్టిలో ఒక మహా గొప్ప పాపం. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు ఆ బాధ్యతను? క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై పైకి వెళ్తున్నటువంటి సందర్భంలో, పరలోకానికి ఆరోహణమై వెళ్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి వారందరితో చెప్పినటువంటి చివరి కమాండ్మెంట్, ఒక కమాండ్మెంట్. ఏంటిది ఆ కమాండ్మెంట్? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా నామమున ప్రతి ఒక్కరికి మీరు బాప్తిస్మం ఇచ్చి నా బిడ్డలుగా, నా శిష్యులుగా, నా శరీరంలో ఒక భాగంగా మీరు వారందరినీ మీరు మార్చమని దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప, ఒక భారభరితమైనటువంటి బాధ్యత, తన సువార్తను ప్రకటించటం. మనము ఇప్పుడు ప్రస్తుతము దేవుని శరీరంలో ఒక భాగమై ఉన్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలువబడుతున్నట్టు మన ఈ దేవుని శరీరంలో ఎన్నో శాఖలు, ఎన్నో భాగాలు, చేతులు, కాళ్ళు, తల, ఈ విధంగా ఆర్గాన్స్ ఎలా అయితే ఉన్నాయో అదే రీతిగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో కూడా మనం కూడా ఒక భాగమై ఉన్నాం. ఒక శరీరంలో ఒక భాగమై ఉన్నాం. ఆ శరీరంలో ఉన్న ఒక భాగము సరిగా పనిచేయకపోతే ఆ శరీరం అంతా కూడా చచ్చుబడిపోతుంది, లేదంటే బలహీనపడిపోతుంది, లేదంటే అనారోగ్యం పాలవుతుంది. అలాగే ఈ చర్చిలో, ఈ సంఘములో భాగమైనటువంటి మీరు కూడా ఆ సరిగా దేవుడు చెప్పినటువంటి పని మనం చేయకపోతే ఈ సంఘం ఎలా మార్చబడుతుంది? బలహీనపడుతుంది. సంఘము నిరుత్సాహ స్థితిలోనికి వెళ్తుంది, సంఘము నిస్సహాయ స్థితిలోనికి వెళ్తుంది, సంఘము బలహీనపడుతుంది, సంఘము చిన్నాభిన్నమవుతుంది. కాబట్టి దేవుడు మనకు చెప్పిన బాధ్యత ఏంటిది? ఈ లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మన లోగో ఏమని చెప్తా ఉన్నాం? ఎస్పీజీ అని మనం ఎంతో బలంగా మనం చెప్పుకుంటాం. ఎస్పీజీ, నేను ఎస్పీజీ సంఘానికి సంబంధించిన వ్యక్తినని ఎంతో మనము రొమ్ములు గుద్దుకుంటూ మనం చెప్తాం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్పీజీ? వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఎస్పీజీ? వాట్ ఈస్ ద బాధ్యత? ఆ ఎస్పీజీ సంఘస్థులకు ఉండవలసిన బాధ్యత ఏంటిది? దాని మీనింగ్ ఏంటిది? సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పల్. సువార్తను ప్రకటించడమే మన సంఘం యొక్క బాధ్యత. సువార్తను ప్రకటించాలన్నటువంటి మోటో మీద మన ఆలయం కట్టబడింది. సువార్తను ప్రకటించడమే మన మొట్టమొదటి బాధ్యతగా పెద్దలు ఈ ఆలయాన్ని బలమైనటువంటి పునాదుల క్రీస్తు అనే బండ మీద కట్టినటువంటి బలమైన సంఘములో మనమందరము పాలి భాగస్థలమై ఉన్నాం. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. అలాగే ఈ కోరహు కుమారులకు దేవుడిచ్చినటువంటి బాధ్యత, ఈ కహాతీయులకు దేవుడిచ్చినటువంటి బాధ్యత ఆలయంలో ఉండి పనిచేయటం, ఆలయములతో ఉపకరణాల దగ్గర పనిచేయటం, పరిశుద్ధ స్థలాన్ని శుద్ధీకరించడం అనేటువంటి ఆ గురుతరమైన బాధ్యతను సక్రమంగా నెరవేర్చటం. ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తులకు ఒకానొక సమయంలో వాళ్ళకు రాకూడని ఒక ఆలోచన వచ్చింది. వారు చేయకూడనటువంటి ఒక ఆలోచన చేస్తారు. ఏమని ఆలోచన చేస్తారు? ఈ కహాతీయులు, ఈ కోరహు కుమారులు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారు? మేము కూడా యాజకత్వం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వారి హృదయంలో కలగటం వల్ల ఏం జరుగుతూ ఉంది? ఈ కహాతీయులందరూ 250 మందిని ఒకచోట గుమిగుడి, ఒకచోట చేర్చి వారందరూ కలిసి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మోషే, మేము కూడా యాజకత్వం చేస్తాము, మాకు కూడా యాజకత్వం కావాలి అని దేవుడిచ్చినటువంటి బాధ్యతను పక్కన పెట్టేసి వేరే బాధ్యత కోసం మీరు పరిగెత్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన ఆలయంలో దేవుడు కొంతమందికి కొన్ని బాధ్యతలు ఇచ్చింటాడు.
మన ఆలయంలో మన సంఘంలో కొంతమందికి కమిటీ మెంబర్స్ గాను సంఘ సభ్యులం గాను మనందరికీ దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చింటాడు. ఆ బాధ్యతను మనం సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా అనేటువంటిది మనల్ని ఎవరు జడ్జి చేస్తారు? మన సరిగా పని చేస్తున్నామా లేదా మనం ఎక్కడ చెక్ చేసుకోవాలా? ఎక్కడ మనం సరి చూసుకోవాలా? వాక్యం అనేటువంటి ఈ అద్దములో మనం ఎప్పుడైతే మన ముఖాలను చూసుకుంటామో మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా దేవుడు స్పష్టంగా ఈ వాక్యం అద్దంలో మన ముఖాలు మనకు చూపిస్తాడు. ఎప్పుడైతే మన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తామో దేవుడు కొరహ కుమారులను ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో అలాంటి ఆశీర్వాదం మన సంఘం అంతా కూడా పొందుకుంటుంది. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పొందుకుంటారు. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి చిన్న బిడ్డ దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులు అవుతాం. కాబట్టి ప్రేమ దేవుని కుటుంబమా, ఇక్కడ జరిగినటువంటి పని మోషే దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా మేము కూడా నీ యాజకత్వం చేస్తామన్నప్పుడు మోషే భక్తుడు చెప్తా ఉన్నాడు, అయ్యా దేవుడు కొంతమందికి కొన్ని బాధ్యతలు నెరవేర్చడానికి కొంతమందిని ఎన్నుకున్న వారు మాత్రమే వారికి దేవుడు అప్పగించిన పని ఎవరెవరికి ఎలాంటి పని అయితే అప్పగించాడో ఆ పనులు మాత్రమే చేయాలి. కానీ అవి కాకుండా వేరే పని కావాలని మనం అడగటానికి వీల్లేదు. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి అని వారికి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకపోయేసరికి ఏం చేస్తూ ఉన్నాడు మోషే భక్తుడు? యెహోవా సన్నిధిలో నిలబడి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవా, వీరు చేస్తున్నటువంటి పనిని చూస్తున్నావు కదా, నేనేం చేయాలని ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు చేసినటువంటి పని ఏంటిది? అందరికీ తెలిసినటువంటి విషయమే. గొప్ప భయంకరమైనటువంటి ఒక పని జరిగింది అక్కడ. ఏం చేస్తా ఉన్నాడు యెహోవా దేవుడు? భూమి అని పిలిచిన వెంటనే భూమి నోరు తెరిచి, ప్రభువా ఏం చేయమంటావు ప్రభువా నీ కొరకని అడిగినప్పుడు వారందరినీ మింగిపడాయి అన్నాడు దేవుడు. భూమి తెరిచి అక్కడ ఉన్నటువంటి ఆ 250 మంది ఎవరైతే ఆ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయటానికి ఈ కహాతీలతో పాటుగా కహాతీల మునిమనలతో కలిసి ఎవరెవరైతే వచ్చారో వారందరినీ ఆ భూమి మింగిపడటం కనులారా చూసినటువంటి కొరహ కుమారులకు భయపడి పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. అయ్యో, మేము దేవుని సన్నిధిలో పాపము చేశాం, దేవుని సన్నిధిలో మేము తప్పు చేశాం, దేవుని సన్నిధిలో మేము చేయకూడని పనులు చేశాం, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తించాం, మేము పాపులము దుర్మార్గులమని వారు రిపెంటెన్స్ పొందుకున్న తదుపరి వారు చెబుతున్నటువంటి మాట ఏంటిది? వారు యెహోవా సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించి పాప క్షమాపణ కొరకు వేదనతో రోధించి ప్రార్థించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మరొక అవకాశము, రెండవ అవకాశం. ఏంటిది అవకాశము? అప్పటిదాకా ఈ పని శుద్ధీకరణ చేసేటువంటి కొరహ కుమారులకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటిది? మీరు నా సన్నిధిలో నిలబడి నా సన్నిధిలో నా కొరకు కీర్తనలు రాయమని, నా కొరకు కీర్తనలు పాడమని దేవుడు ఆ బిడ్డలకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అందుకే ప్రియమైన దేవుని కుటుంబమా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనం ఊహించిన దానికంటే, మనం ఆశించిన దానికంటే, మనం కోరుకున్న వాటికంటే దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే మనం చేయవలసిన పని ఏంటిది? ఆయన చిత్తమైందో తెలుసుకోవాలా, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలా. ఒకవేళ ఆయన చిత్తాన్ని నువ్వు కనుక్కోలేకపోతే ప్రేమైన దేవుని కుటుంబమా, ఆయన చిత్తము తెలిసేంత వరకు మోకరించి ప్రార్థించడము ఒక గురుతరమైనటువంటి బాధ్యత అన్న గొప్ప సత్యాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని కుటుంబమా, ఈ మాటలు కేవలము ఈ కహాతీయులకు కాదు, కొరహ కుమారులకు మాత్రమే కాదు, మనము క్రీస్తు బిడ్డలముగా క్రీస్తు శరీరంలో భాగస్థులమైన మనందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. కాబట్టి దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కొరహ కుమారులు చెబుతున్న మాట ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాసినటువంటి మొట్టమొదటి మాటలు మాట్లాడుతున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతున్నదో ప్రభువా, నీ కొరకు నా ప్రాణము ఆశ కొడుతున్నది, నా ప్రాణము దప్పికొనుచున్నది, నీ కొరకు నీ ఆలయంలోకి ఎప్పుడెప్పుడు ప్రవేశించాలని నా హృదయం ఆశగొంటుంది ప్రభువా, నాకు తృప్తి లేకుండా ఉన్నాను, నీ ఆలయంలో ప్రవేశించడం కన్నా మించినది నాకు జీవితంలో ఏదీ లేదని రిపెంటెన్స్ పొందుకున్నారు. పాప క్షమాపణ, రిపెంటెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్? పెంట్ హౌస్ అంటాం కదా. పెంట్ హౌస్ అంటే ఏంటిది? పైన ఉన్నటువంటి ఆ టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి రూమ్ను పెంట్ హౌస్ అంటాం. రీపెంట్ అంటే కింద పడినటువంటి నిన్ను, పెంట్ అంటే ఉన్నతమైన స్థితిలోనికి మళ్ళీ తీసుకొని వెళ్ళటమే దేవుని యొక్క ఆశ, ఆ దేవుని యొక్క చిత్తము.
మనల్ని పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలని మన దేవుని యొక్క ఆశ. ఆ ఆశకు తగ్గట్టుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే మనందరి రక్షణకర్త, ఆయనే మన దేవుడు అని చెప్పుకొనొచ్చు. మనము నిత్యము ఆయనను స్తుతించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, నీకు స్తుతులయ్యా. మరొక ఉదయకాల సమయంలో ఈ విధముగా నీ కుటుంబమైన మేము ప్రభా నీ కొరకు ఆశపడి జీవించేటువంటి కృపను మాకందరికీ దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొరహు కుమారులు ఏ విధంగా అయితే ఆశపడి ఉన్నారో, దప్పికొని ఉన్నారో ప్రభా, ఏ విధంగా అయితే ప్రభా వారి నీ ఆలయంలో ప్రవేశించాలి ఏ విధంగా అయితే ఆశపడి ఉన్నారో అలాంటి ఆశ మా హృదయాల్లో మీరు కలిగించి ప్రభువా నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్త ప్రకారంగా జీవించే కృపను మాకందరికీ దయచేసి మా సంఘాన్ని దీవించి బలపరచమని మా ప్రభు మా రక్షకుడు మా దేవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుని నామమున స్తుతులు.